జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సద్గురు యొక్క సహచర్యంలో మనం ఏమి పొందుతాము అనేటువంటి అంశాన్ని ఒక 2-3 వారాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. సద్గురు సహచర్యంలో మనకు అన్నీ లభిస్తాయి, కానీ బాబా మనం కోరుకున్న దానికంటే కూడా ఉత్తమమైనటువంటిది ఇవ్వడానికి ఆయన చూస్తూ ఉంటారు. ముఖ్యంగా బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు వచ్చేటువంటి వరం ఏమిటంటే విజ్ఞత. అంటే మనం ఏ పని చేయాలి, ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడే ముందు దానిని ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి ఒక విజ్ఞత తప్పకుండా బాబా సహచర్యంలో మనకు రావాలి. అది రానన్ని రోజులు మనం ఎన్ని హారతులకు హాజరైనా ఎన్ని పూజలు చేసినా అది నిరుపయోగమే. ఇక్కడ మనం బాబాను కలియుగంలో అవతరించినటువంటి పరమాత్మను మనం సద్గురువుగా కొలుచుకుంటున్నాం కాబట్టి గురువు యొక్క బాధ్యత ఏమిటంటే నిన్ను శక్తివంతుణ్ణి చేసి ఆ శక్తి ద్వారా నువ్వు జీవితంలో సాధించుకోవాల్సినటువంటివన్నీ కూడా నువ్వు అలవోకగా సాధించుకునేటువంటి శక్తిని ఆయన ఇస్తాడు. మీ అందరికీ తెలుసు కదా, బాబా ఆయాచితంగా ఏదన్నా మీరు కోరుకోగానే ఇంట్లో వస్తువు టకీమని ఏదన్నా ప్రవేశపెడతాడా? లేదు కదా. మనం ఏది కొనుక్కోవాలన్నా అది కొనుక్కునేటువంటి శక్తిని బాబా ఇస్తాడు అంతే. ఏది కూడా ఆయాచితంగా మంత్రంతోనో మాయతోనో ఏది కూడా సద్గురువు దగ్గర ఉండదు. ముఖ్యంగా శ్రీ సాయి సద్గురువు అన్నీ కూడా చాలా ప్రాక్టికల్గానే చేస్తారు. మనం ఏది కోరుకుంటే అది భగవంతుడు ఇస్తాడని చెప్పి మనం అనుకుంటాం. భగవంతుడు మనకు ముఖ్యంగా సద్గురువు వస్తువులను ఇయ్యడు, ఆ వస్తువులను కొనుక్కునేటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. మనకి ఇల్లు కావాలనగానే ఇల్లు రాత్రో లేకపోతే 6 నెలలకో 3 నెలలకో రెడీమేడ్గా మనకి ఇవ్వడు. దానికి కావలసినటువంటి ఆర్థిక శక్తిని ఇస్తాడు. ఇల్లు కొనుక్కున్న తర్వాత దాన్ని నిర్వహించేటువంటి ఆ లోన్ కట్టుకునేటువంటి శక్తిని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు
కుటుంబంలో ఇంకొకరికి ఆదాయం పెరిగింది, ఏమని కోరుకుంటాం వచ్చి బాబా దగ్గరికి? బాబా మా కొడుకు మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించు అంటాడు. అనుగ్రహించిన తర్వాత నీకు శక్తి వస్తుంది నీ కుటుంబంలో, అప్పుడు నువ్వు కావాలనుకున్నటువంటిది నువ్వు కొనుక్కుంటావు. అంటే నీకు కావాల్సినటువంటి వస్తువు కొనుక్కోవడానికి కావలసినటువంటి శక్తిని సద్గురువు ఇస్తాడు. అదేవిధంగా మనం సద్గురువును ఏ సమయంలో ఏది అడగాలి, ఏది అడగకూడదనేటువంటి విజ్ఞత కూడా ఇస్తాడు. మనం సమాజంలో వ్యవహరించేటువంటి వ్యవహారాల్లో కూడా మనం ఎలా ప్రవర్తించాలనేటువంటి విజ్ఞత బాబా ఇస్తాడు. చాలామంది మాట్లాడుకుంటారు కదా, సిక్స్త్ సెన్స్ అంటారు. అంటే మన అంతరంగం చెప్తుంది ఇది మంచి చెడు అనేటువంటిది. అట్లాగే బాబా దగ్గరికి వచ్చినటువంటి మనకు ఖచ్చితంగా సిక్స్త్ సెన్స్ అనేటువంటిది రావాలి. ఆలోచించేటువంటి శక్తి, ఆ ఆలోచనలకు మెరుగు పెట్టుకునేటువంటి నైపుణ్యం మనకు రావాలి. అలా వచ్చినప్పుడే బాబా దగ్గర మనం పొందుతున్నటువంటి దాంట్లో ఆనందంగా ఉండగలుగుతాం. లేకపోతే ఎప్పుడూ కూడా జీవితం అసంతృప్తే. సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత అసలు మనిషిలో మార్పు రాకపోవడము, విజ్ఞత పెరగకపోవడం అనేటువంటిది అసలు ఉండదు. మీరు శ్రీ సాయి సచ్చరితలో బల్లి కథ చదువుతారు 15వ అధ్యాయంలో. చాలా చిన్న ప్రస్తావన. ఎట్లా తెలుస్తుంది బల్లికి తన సోదరి ఔరంగాబాద్ నుంచి వస్తుంది, ఇంకో బల్లి వస్తుందని ఎట్లా తెలుస్తుంది? దానికేం కాలజ్ఞానం తెలియదు. బల్లేమి మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ కాలజ్ఞానం చదవలేదు, దానికి అసలు ఏమీ తెలియదు. ఎలా తెలిసింది? ఎలా తెలిసిందంటే సద్గురువు యొక్క నీడలో కొన్ని నెలల పాటు ఉంది మసీదులో. సద్గురు సాహచర్యంలో ఉన్నటువంటి బల్లికే అంత విజ్ఞత వస్తే మనకెంత రావాలి? దాని ప్రాణం ఎంత, దాని ఆయుష్ ఎంత, అదెంత? అంటే ఒక్క సద్గురువు ఆశ్రయించి ఆయన నీడలో ఉన్నటువంటి వారికి ఎంత విజ్ఞత వస్తుందో మీరు ఆలోచించండి. ఊరికనే సద్గురువు యొక్క భక్తి మార్గంలో ఉండడం కాదు, ఆ భక్తి మార్గంలో ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి విషయాలను మనం తెలుసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా అది గ్రహించాలి. అరే బల్లికే అంత జ్ఞానం వచ్చిందే సద్గురువు నీడలో, మరి నేనున్నాను కదా, నేను ఎంత జ్ఞానాన్ని పొందాలి, ఎంత విజ్ఞతను నేను నేర్చుకోవాలి అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు సచ్చరితలో చూసినట్టయితే అనేక సందర్భాలు సచ్చరితలో ఉంటాయి. బాబా వేప చెట్టు కింద కూర్చున్నటువంటి ఆ వేప మండలన్నీ కూడా కటిక చేదును కోల్పోయి తీయగా ఎలా అయ్యాయి? ఆయన యొక్క సహచర్యం. అంటే ఆయన సహచర్యంలో కటిక చేదు లాంటి మన జీవితాలు ఎంత మాధుర్యంగా మారుతాయనేటువంటివి కూడా మనం గుర్తించాలి. అరే కొన్ని నెలల పాటు లేకపోతే కొన్ని గంటల పాటు ప్రతిరోజు కూర్చున్నటువంటి వేప చెట్టుకే అంత మహత్తునిచ్చాడు, అనునిత్యము ఆయన స్మరణలో ఉండేటువంటి మనకు ఎన్ని ఇస్తాడు? మనం నిరతం తదేకంగా ఆయన ధ్యాసలోనే ఉండగలిగితే మన జీవితము కలకండలాగా మారుతుంది. వేప చెట్టుకే చేదును తీసి తీపిదనాన్ని ఇచ్చాడే, మరి మన జీవితాలకు ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. దానికి ఒక మార్గం ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. చాలామంది మనందరము కూడా భగవంతుని మార్గంలో, ముఖ్యంగా బాబా మార్గంలో మనందరము కూడా చాలా పార్ట్ టైమర్స్. ఎందుకంటే మనకు వీలున్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఆయన్ని గుర్తు చేసుకుంటాం. అలా కాకుండా నిరతం మనం చేసేటువంటి పనుల్లో, మనం ఆలోచించేటువంటి ఆలోచనల్లో, ప్రతి దాంట్లో కూడా అనునిత్యము ఆయన ధ్యాస ఉండగలిగితే ఖచ్చితంగా మన జీవితం కూడా కలకండలాగా మారిపోతుంది. బాబా తన వద్దకు ఎవ్వరు వచ్చినా సరే వారు మారాల్సిందే, 100% మారాల్సిందే. ఇక మారకపోతే ఆయన వద్దకు చేరిన దానికి అసలు అర్థం ఉండదన్నమాట. బాబాకు దక్షిణలు బాగా వస్తుండేటివి. దక్షిణలు వస్తున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము ఒక కన్నేసింది బాబా పైన. ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వము దేవాలయాలు, మసీదులు అన్ని చోట్ల నుంచి, దర్గాలు అన్ని చోట్ల నుంచి పన్నులు వసూలు చేసేది. కానీ బాబా మాత్రం పన్ను కట్టట్లేదు. బాబాను పన్ను అడగాలంటే ఆదాయాన్ని రుజువు చేయాలి. మరి ఎట్లా రుజువు చేస్తారు? ఒక పోలీస్ అధికారిని గూఢాచార్యం తోటి షిరిడీలో పెడతారు.
ఆయన పేరు చక్రి నారాయణ, క్రైస్తవుడు. రోజు వచ్చి బాబా దగ్గర కూర్చునేటువంటి వాడు. రోజు గూఢాచారి చేసేటువంటి పని ఏమిటి, ఎంత వస్తుందని చెప్పి. బాబా దగ్గర అంతా బహిరంగమే, ఏది గోప్యం ఉండదు. బాబా దగ్గర ఎదురుగానే అడిగేస్తాడు. కాక 10 రూపాయలు ఇవ్వమంటాడు, వచ్చినటువంటి భక్తుని 4 రూపాయలు ఇవ్వమంటాడు, ఇంకొకరిని 50 రూపాయలు ఇవ్వమంటాడు. అంతా నోటి మాటే, గుప్తం ఏమీ లేదు, గుప్తంగా ఏది తీసుకోరు బాబా. అట్లా చక్రి నారాయణ రోజు లెక్కలేస్తాడు. ఒకరోజు 90 రూపాయలు వచ్చాయి, ఇంకో రోజు 60 రూపాయలు వచ్చాయి, ఇంకొక రోజు 30 రూపాయలు వచ్చాయి, గురువారం పూట 150 రూపాయలు వచ్చాయి. మళ్ళీ అదే సాయంత్రము బాబా డబ్బులు పంచేటప్పుడు లెక్కేశాడు. 90 రూపాయలు వచ్చిన రోజు అదే 180 రూపాయలు పంచుతున్నాడు, 30 రూపాయలు వచ్చిన రోజు అదే 180 రూపాయలు పంచుతున్నాడు. ఆదాయానికి బాబా పంచేదానికి అసలు పోలికే లేదు. నెల రోజులు ఉంటాడు, తల వెంట్రుకలన్నీ బీక్కుంటాడు, ఏమీ అర్థం కాదు చక్రనారాయణకు. గవర్నమెంట్ ఏమో రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అడుగుతుంది. గవర్నమెంట్ రిపోర్ట్ రాస్తాడు, అయ్యా ఇక్కడ వచ్చేదేమో 50 రూపాయలు కనిపిస్తుంది, పంచేదేమో 150 రూపాయలు ఉంది, నాకు ఏం అర్థం కావట్లేదు అని అంటే, లేదు లేదు ఇంకొక 2 నెలలు అక్కడే ఉండు, ఏదైనా గుప్తంగా వ్యవహారాలు జరుగుతున్నాయేమో అని చెప్పి ఉంచుతాను. ఒకరోజు చక్రి నారాయణ మసీదులో మూల కూర్చొని ఉంటే శ్యామ అంటాడు, బాబా వీరు చక్రి నారాయణ క్రైస్తవ మతస్థుడు అని అంటాడు. అతడు క్రైస్తవుడైతే అతడు నా సోదరుడే కదా అంటాడు. అన్నప్పుడు చక్రి నారాయణ మనస్సు ఉప్పొంగిపోతుంది. ఉప్పొంగి బాబా దగ్గరికి వెళ్ళి అంటాడు, బాబా మీరు ముసల్మాను, హిందువులందరూ మిమ్మల్ని పూజిస్తున్నారు, నేనేమో క్రైస్తవ మతస్థుని, నన్ను కూడా మీరు సోదరుడు అన్నాడు అని అంటే, చక్రి నారాయణ నువ్వు ఏ మతంలో ఉంటే ఏమిటయ్యా, శ్రీ మహావిష్ణువు యొక్క చక్రం నీ నామంలో ఉంది, నారాయణుడి యొక్క నామం నీలో ఉంది. చక్రి నారాయణుడు అంటే క్రైస్తవుడు ఎలా అవుతాడయ్యా, నీ నామం నారాయణుడి యొక్క నామము, నువ్వు మతం తర్వాత వ్యవహారము నీ నామంలోనే ఉంది కదయ్యా, నువ్వు హిందూ అనేటువంటి దానివి. చక్రి నారాయణ అంటే సాక్షాత్తు మహావిష్ణువు అని చెప్పంటే చక్రి నారాయణకు ఏమీ అర్థం కాదు. అర్థం కాక తను ఇంకా ఇక్కడ గూఢాచార్యం చేయలేదని చెప్పి వచ్చినటువంటి దానికి పంచుతున్నటువంటి దానికి ఏమాత్రం కూడా సంబంధం లేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఎవరినైనా సరే బాబా ఎవరినైనా సరే తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళలో 100% మార్పు చూడాల్సిందే, మార్పు రావాల్సిందే. కోపర్గావ్లో ఒక స్టేషన్ మాస్టర్ ఉండేవాడు. స్టేషన్ మాస్టర్ పని ఏంటంటే రైలు దిగ్గానే లోకల్ వాళ్ళందరినీ గుర్తుపడతాడు పాపం. ఎవరైనా నాన్ లోకల్ రాగానే, ఇప్పుడంటే అంతా ఆన్లైన్ అయింది కాబట్టి ఏమీ లేదు, ఒకప్పుడు ఆ గేట్ దగ్గర ప్రతి ఒక్కరు టికెట్ చూసి ఎక్కడి నుంచి వచ్చాడు వీడు, ఎక్కడికి పోతున్నాడు అన్నీ అడిగేవాడు. ఎవరన్నా నాన్ లోకల్ వాళ్ళు కనబడితే, కొత్త వ్యక్తి కనబడితే ఎక్కడికి పోతున్నావు అంటే షిర్డీకి పోతున్నాను అంటే, షిర్డీకి పోతున్నావా, పో బాగా తెచ్చావా, కట్టల కొద్ది డబ్బులు అక్కడ పకీర్ దోషేసుకుంటాడు, పో అని చెప్పి బెదిరించేవాడు. అట్లా రైలు దిగినటువంటి వాళ్ళలో సగం మంది షిర్డీకి రాకుండా తిరిగి రైలుకి వెళ్ళిపోయేటువంటి వారు. అంతగా భయపెట్టేవాడు స్టేషన్ మాస్టర్. స్టేషన్ మాస్టర్ మిత్రుడు ఎట్లా పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి. స్నేహితుడు ఒకడు తన వద్దకు వచ్చి తను షిరిడీకి పోవాలంటాడు. షిరిడీకి ఏం పోతావా బాబు, నేనే వచ్చిన వాళ్ళందరినీ పంపించేస్తున్నా ఆయనకి, ఆడికి పోతే నిలువు దోపిడే, ₹3 కూడా మిగిలదు, మళ్ళీ తిరుగు రైలు టికెట్ కూడా ఉండదు, మొత్తం దోచేస్తాడు బాబా అని అంటే, పర్వాలేదు నేను ఏమీ రూపాయి లేకుండా నీతో పాటు వస్తాను, బాబా డబ్బులు అడిగితే నా దగ్గర ఉంటే కదా ఇవ్వడానికి, లేవు కదా, సరే మనం పోదాం పదా అని చెప్పి ఇదేదో బాగుందని చెప్పి స్టేషన్ మాస్టర్ కూడా షిరిడీకి పోతాడు. ఏదో ఒకరు పట్టుక రావాలి కదా, బాబా పట్టుకొచ్చాడు. అన్ని కూడా పట్టుకొచ్చేసి మిత్రుడిపై దండం పెడతాడు. బాబా ₹1 అడగడు దక్షిణ, ₹1 అడగకపోగా దోసి నిండా విభూతి తీసిపోసి నీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి పో అని చెప్పి దీవిస్తాడు ఆ స్నేహితుడిని. ఈ స్టేషన్ మాస్టర్ ఏమో పెట్టలేకో నమస్కారం పెట్టి వెనక్కి జరిగి కూర్చుంటాడు. బాబా అంటాడు, రే ఈరోజు ఇక్కడికి ఒక బోర్లించిన కుండ వచ్చిందిరా, ఆ బోర్లించిన కుండ వచ్చి ఏం తీసుకెళ్తుందో నాకు తెలియదు, ఈ బోర్లించిన కుండలన్నింటినీ కూడా మళ్ళీ నేను తిప్పి పెట్టాలి అని అంటాడు. అంతే కదా, బోర్లించిన కుండ మీద ఏది పోస్తే ఏది కుండలో పోదు కదా. అటువంటి స్టేషన్ మాస్టర్ వచ్చాడు ఇక్కడికి అంటే స్టేషన్ మాస్టర్కి అర్థమవుతుంది తను కోపర్గావ్ స్టేషన్లో ఉండి నడుపుతున్నటువంటి వ్యవహారం అంతా బాబాకు తెలుసు. అందుకనే
నన్ను బోర్లించిన కుండ అన్నాడు, ఈ అందరి మనసులో తెలుసు నేను డబ్బు దోచుకుంటాడు అనుకున్నాను, కానీ ఈయన మనసులను దోచుకుంటున్నాడు, కాబట్టి ఈయనంత ప్రేమమూర్తి ఉండడు అని చెప్పి అంత నీచంగా మాట్లాడిన స్టేషన్ మాస్టర్ కూడా బాబా భక్తుడైపోతాడు. అయితే ఇందులో ఒక మర్మం ఉంది. స్టేషన్ మాస్టర్కి ఆ బుద్ధి కలగడానికి కూడా కారణం బాబాని. ఎందుకంటే 1910 తర్వాత విపరీతంగా జనం వస్తుండ్రు. పితాలయ కొడుకు మూర్ఛవ్యాధి తగ్గిందని చెప్పి పితాలయ కుటుంబ సభ్యులు 100-200 మంది రావడం మొదలుపెట్టారు రకరకాల కోరికలతోటి. ఏం చేశాడు అప్పుడు బాబా? ఒక ఫిల్టర్ పెట్టాడు. ఎక్కడ? కోపర్గావ్ స్టేషన్లో ఒక ఫిల్టర్ పెట్టాడు. ఆ ఫిల్టర్ ఏంటంటే స్టేషన్ మాస్టర్. ఆ ఫిల్టర్కు దక్కకుండా, దానికి దొరకకుండా వచ్చినటువంటి వాళ్ళు అదృష్టవంతులు, ఆ ఫిల్టర్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు, ఆ వలలో చిక్కుకున్నటువంటి వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా ఒక మతలబు ఉంది. అందుకనే బాబా మార్గంలో చాలా సందర్భాల్లో ఒక 6 నెలలకోసారి 3 నెలలకోసారి రకరకాల ప్రచారాలు చేస్తూ ఉంటాయి. నాకు మొన్నెవరో ఒక అమ్మ ఫోన్ చేసి, అనిలు వాట్సాప్లో ఇట్లా ముస్లింలందరూ బాబా సొమ్మును దోసుకుపోతున్నారట, అవన్నీ వీడియోలు వచ్చాయి అంది. అమ్మ క్లియర్గా చూడమ్మా, షిరిడీలో అటువంటి పరిస్థితే ఉండదు. వెనకాల ఉన్నటువంటి దర్గాకు వచ్చినటువంటి డబ్బును వాళ్ళు తీసుకుపోతారు, దాన్ని సాయిబాబా డబ్బంతా ఎవరో ముస్లింలు దోసుకుపోతారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు, వాటిని నమ్మొద్దమ్మా. ఒకవేళ తీసుకొని వెళ్ళారనుకో అమ్మా, ఏం చేద్దాం మనం అని అడిగా. ఏం చేద్దాం, ఏం చేయలేము. కాబట్టి అలా జరిగిందని చెప్పి బాబా నుంచి దూరం అయ్యేటువంటి వాళ్ళు దురదృష్టవంతులు, వాస్తవాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు నిత్యం అదృష్టవంతులు. కాబట్టి బాబా మార్గంలో అప్పుడప్పుడు ఇటువంటి ఫిల్టర్స్ వస్తూ ఉంటాయి. ఈ ఫిల్టర్స్ను మనం దాంట్లో చిక్కకుండా, వలలో చిక్కకుండా మనం బయటికి వస్తే బాబాతో పాటు ఉంటాం. లేకుండా ఇటువంటి మాయ ప్రచారాలతోటి మనం ప్రభావితమైతే బాబాకు దూరం అవుతాం. అంతే. ప్రతి సందర్భంలో కూడా బాబా ఫిల్టర్ పెడుతూనే ఉంటాడు. బాబా తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళని ఎవరినీ కాదనడు కదా. మరీ అధ్వానంగా అసలు భక్తి లేకుండా కేవలం బాబా ఏదో ఇస్తాడనేటువంటి దాంట్లో ఆ సంఖ్య పెరిగిపోతే కూడా బాబా అప్పుడప్పుడు ఇటువంటి ఫిల్టర్స్ పెడుతూ ఉంటారు. కాబట్టి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన ఆలోచన విధానం, మన స్థితి మారాలి. బాబా దగ్గరికి చాలామంది ఆ రోజు వచ్చినటువంటి భక్తుల్లో చాలా బాబా మార్గంలో చాలా టవర్స్ లాగా నిలబడ్డటువంటి వారు, చాలా ఐడియల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మొదట బాబా పైన నమ్మకం లేనటువంటి వాళ్ళే. ఈరోజు మనం ఇక్కడ మందిరం కట్టుకున్నాం, షిరిడీలో మందిరం ఉంది, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వేల మందిరాలు ఉన్నాయి. కానీ వీటన్నింటికంటే ముందు బాబా ఒక మందిరాన్ని కట్టించారు వారి శరీరంతో ఉండగా. కేశవ ప్రధాన్ అనేటువంటి భక్తుడి చేత భీవ్పురి గ్రామంలో మొట్టమొదటి బాబా మందిరం వెలిసింది. ఎట్లా వెలిసింది? కేశవ ప్రధాను ఎంత మొండివాడంటే తను ఒక సంస్థలో కలెక్షన్ ఏజెంట్గా పనిచేస్తాడు. నెలకు 3-4 సార్లు కోపర్గావ్ అనేక ప్రాంతాలకు, యావులా ఈ ప్రాంతాల్లో కలెక్షన్ చేసుకొని వెళ్ళాలి ముంబైకి. చాలా సందర్భాల్లో స్నేహితులందరూ కూడా షిరిడీకి వెళ్దామంటే రాడు, వాళ్ళు మాత్రం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు. ఒకసారి ఒక స్నేహితుడు పట్టుబడతాడు, అయ్యా నువ్వు ఏమీ చేయొద్దు, అక్కడికి వచ్చి నాకు తోడుగా రా అంటే తోడుగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బాబాను చూసిన తర్వాత, బాబా పాదస్పర్శ తాకిన తర్వాత తనకు ఏమైందో తెలియదు, ఒక అలౌకికమైనటువంటి స్థితిలోకి వెళ్తాడు. బాబా ముందుకు వెళ్ళగానే తే దక్షిణ అంటే జేబులో నుంచి కలెక్షన్ చేసినటువంటి ఆ మూట బాబా చేతిలో పడేస్తాడు. పడేసి తర్వాత తెల్లారు ఆలోచిస్తాడు, అరే కలెక్షన్ డబ్బు కదా, అది నేను సేటుకు కట్టాలి కదా, మొత్తం బాబాకే ఇచ్చేసాను ఎట్లా అని చెప్పి బాబా దగ్గర సెలవు తీసుకొని ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత యజమానికి కబురు పెడతాడు, ఏమనంటే జ్వరంగా ఉంది, 2 రోజుల తర్వాత వస్తానని చెప్పు అని చెప్పి మిత్రుడితోటి కబురు పంపిస్తే ఆ యజమాని అంటాడు, ఇప్పుడే అతని స్నేహితుడు ఒకరు వచ్చి డబ్బంతా జమ చేసి రసీదు తీసుకెళ్ళాడు, నిదానంగా రమ్మని చెప్పు కేశవును, నిదానంగా 2 రోజులు కాదు 4 రోజులకు రమ్మని చెప్పు, డబ్బు అందిందని చెప్పు అని అంటాడు. వచ్చి చెప్తాడు, డబ్బు అందిందట, నువ్వు ఆల్రెడీ డబ్బు పంపించావట కదా, రసీదు కూడా పంపించాడట సేటు, డబ్బు ముట్టినట్టు అని అంటే అప్పుడు కేశవ ప్రధానికి అర్థమవుతుంది, బాబాకు నేను ఇచ్చినటువంటి డబ్బును అది నాది కాదని బాబాకు తెలుసు, అది నేను కట్టకపోతే నేను ప్రమాదంలో పడతానని తెలుసు, అందుకనే బాబా నా వద్ద నుంచి స్వీకరించినటువంటి ఆ డబ్బును స్వయంగా ఆయన్నే వచ్చి కట్టారనేటువంటి నమ్మకం, విశ్వాసం కేశవ ప్రధాన్లో పెరుగుతుంది.
ఇక ఎప్పుడు పని మీద కోపర్గావు పోయినా టకటక పని చేసుకోవాలి, బాబా దగ్గర కూర్చోవాలి. అట్లా చాలాసార్లు వస్తూ ఉంటే బాబా చెప్తాడు, ఊరికే ఇక్కడికి రాకు ప్రధాన్, ఒక పని చేయి, నా చిత్రపటం ఒకటి ఇస్తా, వెళ్ళి నీ ఊళ్ళోనే గుడి కట్టుకో అని చెప్పి ఒక చిన్న చిత్రపటాన్ని ఇస్తాడు. దాన్ని తీసుకెళ్ళి బియ్యూపురి అనేటువంటి చిన్న గ్రామంలో రైల్వే స్టేషన్కు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ గ్రామంలో మొట్టమొదటి బాబా మందిరాన్ని కేశవ ప్రధాన్ నిర్మించారు. ఈరోజు చాలామంది అంటారు అసలు తెలంగాణలో మాదే మొదటి మందిరం, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మాదే మొదటి మందిరం, ఇవన్నీ చాలా చెప్తారు. కానీ చరిత్ర ఏం చెప్తుందంటే బాబా శరీరంతో ఉండగానే వారి యొక్క మందిరాన్ని వారే స్వయంగా ఆదేశించి నిర్మించుకున్నారు. ఒక్క వారి మందిరం మాత్రమే కాదు, బాబా తన భక్తులకు ప్రేమను పంచారు. తన భక్తులంటే ఇష్టం, కానీ తన మార్గంలో ఎవ్వరికీ కూడా ఏ క్రెడిట్ ఇవ్వలేదు. ఎందుకంటే బాబా హారతులు శరీరంతో ఉన్నప్పుడు ప్రారంభమయ్యాయి, సచ్చరిత బాబా శరీరంతో ఉన్నప్పుడే రచన ప్రారంభమైంది, పల్లకి బాబా శరీరంతో ఉన్నప్పుడే ప్రారంభమైంది, గురు పౌర్ణమి బాబా శరీరంతో ఉన్నప్పుడే ప్రారంభమైంది, ఆ తర్వాత శ్రీరామనవమి బాబా శరీరంతో ఉన్నప్పుడే ప్రారంభమైంది. వారి ప్రస్థానంలో ఏ ఏ కార్యక్రమాలు ఉండాలనేటువంటి చార్టును వారు ఉండగానే వారే ప్రారంభించారు. ఈవెన్ సమాధి మందిరం కూడా బూటీకి స్వప్న దర్శనం ఇచ్చి వారు శరీరంతో ఉండగానే కదా ఆ బూటీ వారం నిర్మించుకున్నారు. ఇట్లా వారు తన మార్గంలో ఎలా ఉండాలి, ఏ కార్యక్రమాలు జరగాలనేటువంటివి వారే నిర్దేశించారు. వారు నిర్దేశించినటువంటి కార్యక్రమాలను మాత్రమే ఇప్పుడు మనం కొనసాగిస్తున్నాం. బాబా మార్గంలో కొత్తగా మనం ఏది ఏ ఒక్కరూ సాధించింది లేదు, ఏ ఒక్కరికి కూడా క్రెడిట్ ఉండదు. చాలామంది ఆత్మతృప్తి కోసం మేము 105 సార్లు పారాయణ చేయించాం, మేము 100 సార్లు కాకరహారతులు చేయించాం, ఇంకోటి చేయించాం అంటారు. కానీ అవేవి లెక్కలో ఉన్నటువంటివి కాదు. అవన్నీ కూడా బాబా ఉన్నప్పుడే ప్రారంభించారు. మన తృప్తి కోసం మనం రోజు కాకరహారతి చేసుకుంటాం, మన తృప్తి కోసం మనం రోజు పారాయణ చేసుకుంటాం. ఈవెన్ స్తవణ మంజరి కూడా బాబా శరీరంతో ఉన్నప్పుడు రాసినటువంటిది. వారి ప్రస్థానంలో అన్నీ వారు సెట్ బ్యాక్ చేసి వెళ్ళారు వారు ఉన్నప్పుడే. మళ్ళీ మనం కొత్తగా చేయాల్సినటువంటి ఏమీ లేదు. అంతేకాదు, నన్ను ఆరాధించేటువంటి మూర్తి ఎలా ఉండాలో, ఎందుకు బాబాను కాలు మీద కాలు వేసుకున్నటువంటి ఆ మూర్తినే మనం ప్రతిష్టాపన చేస్తాం. తాలీం షిరిడీలో విగ్రహాన్ని చెక్కినటువంటి శిల్పి తాలీము ఎట్లా ఏ పోర్చర్లో బాబాను చెక్కాలనంటే, ఉదయాన్నే బాబాను ప్రార్థించి నా వల్ల కాదు బాబా, నువ్వు ఏదైనా అనుభవిస్తే తప్ప నేను శిల్పాన్ని మరల్చలేను అని అంటే, బాబా సశరీరంతో వచ్చి అక్కడ ఉన్నటువంటి శిలపైన కాలుపైన కాలు వేసి కూర్చొని, తాలీం చూడు నకసిక పర్యంతము, నన్ను ఒక్కసారి చూసుకో, ఇదే నా రూపము అని చెప్పి దర్శనమిచ్చి షిరిడీలో ఉన్నటువంటి విగ్రహాన్ని చెక్కించుకున్నారు. అట్లా తన ప్రస్థానంలో ప్రతీదీ ఈరోజు షిరిడీ ప్రాంగణంలో ఉన్నటువంటి గురుస్థాన్ బాబా శరీరంతో ఉండగానే అక్కడ పూజలు ప్రారంభమయ్యాయి. నందాదీపం సాక్షాత్తు బాబా వెలిగించినటువంటి దీపం, లెండీబాగ్ సాక్షాత్తు బాబా నడయాడి అనేక మొక్కలను పెంచినటువంటి స్థలం, ద్వారకామై బాబా 60 సంవత్సరాల పైగా అందులో ఉన్నటువంటిది, చావడి రోజు విడిచి రోజు నిద్రించినటువంటిది. ఇవన్నీ కూడా ఆయన ఉన్నప్పుడే అన్ని ఏర్పాట్లు ఆయన్నే చేసుకున్నాడు. తన ప్రస్థానం ఎలా ఉండాలి, తన సంస్థానం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన్నే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన దగ్గర మనం కేవలము ప్రేమను మాత్రమే ఆస్వాదించేటువంటి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే మనం ఏ బాధ్యత మనకు అప్పగించలేదు, అన్ని బాధ్యతలు ఆయన్నే నిర్వర్తించారు, అన్ని ఏర్పాట్లు ఆయన్నే చేశారు. కష్టపడి మనం ఎవరైనా హారతి పాటలు రాసుకున్నామా, బాబా సంధ్యాహారతి ఇలా ఉండాలి, మధ్యాహ్న హారతి ఇలా ఉండాలని చెప్పి అన్నీ కూడా ఆయన్నే శరీరంతో ఉండగా ఆయన కూర్పు ఏర్పాటు చేసుకున్నటువంటివి ఇవన్నీ కూడా. కాబట్టి బాబా మనకు విస్తర్నిండా వడ్డించి ఉంచాడు. ఆ విస్తర్నిండా వడ్డించినటువంటి ఈ పంచభక్ష పరమాన్నాలను ఆస్వాదిస్తే చాలు మన జీవితం ధన్యమవుతుంది. ఇంకేమీ మనం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి బాబా మార్గంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిని మనం పొందేటువంటి అవకాశం మనకుంది. అదేవిధంగా బాబా మార్గంలో మనము
నేర్చుకోవాల్సినటువంటివి చాలా ఉన్నాయి. బాబా ఎవ్వరు తన వద్దకు వచ్చినా సరే ఒకే మాట చెప్పేటువంటి వారు. ఈవెన్ సచ్చరిత ఆరంభంలో కూడా హేమాడ్ పంత్కి అదే చెప్తారు, నీ అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద పెట్టు అని అంటాడు. ఎవరమైతే మన అహంకారాన్ని తొలగించుకుంటామో, మన జీవితానికి ప్రతిబంధకం అది ఒక్కటి మాత్రమే. అహంకారం మనకుందనుకోండి, ఎవరు చెప్పినా మనం విన్నా అది మనకు ఎక్కదు. ఎందుకంటే మన నిర్ణయమే మనం గొప్పదిగా మనం భావిస్తాం. ఈ సమాజంలో ఎవరు గొప్పవాళ్ళు అంటే ఎవరైతే వినగలిగినటువంటి ఓపిక ఉందో, ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని వినగలిగే ఓపిక ఉందో వాళ్ళే జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు. ఎందుకంటే గొప్ప లిజనరు జీవితంలో ఉన్నతిని సాధిస్తాడు, లక్ష్యాలను సాధిస్తాడు. చాలామంది మనం ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని మాట్లాడి అడ్డు తగ్గుతూ ఉంటాం. నేను ఇది బాగా నేర్చుకున్న బాబా దగ్గర. ఎవరైనా వచ్చి బాబాకు సంబంధించి విషయాలు ఏవని చెప్తే నేను బాగా వింటాను. వినకుండా లేదురే అమ్మా ఇటువంటి చాలా జరిగాయి నాకు అని అన్నాం అనుకోండి, కొత్త విషయాన్ని ఎట్లా తెలుసుకోగలుగుతాం? కాబట్టి గొప్ప లిజనరు బాబా మార్గంలోనే కాదు, మన జీవితంలో కూడా మనము చాలా ఉన్నతిని సాధిస్తాం. బాబా అది చెప్తారు. బాబా భక్తులు వచ్చి వరుసగా కూర్చొని రకరకాల విషయాలు చెప్పేవారు, వినేవాడు ఓపికతో. బాబా వీళ్ళు 100 మాటలు మాట్లాడితే ఒక్క మాట కూడా మాట్లాడకపోయేవారు. ఎందుకంటే లిజనర్ ఏం చేస్తాడంటే ఎనాలిసిస్ చేయగలుగుతాడు. ఎదుటి వాళ్ళు చెప్పేది సరైందా కాదా అనేటువంటిది లిజనర్కు ఉండేటువంటి గొప్ప క్వాలిటీ. అది బాగా ఎనాలిసిస్ చేసుకోగలుగుతాడు. కాబట్టి బాబా మార్గంలో మనం నేర్చుకోవాల్సింది అంటే మన అహంకారం పోయిందనుకోండి, మనకు వినేటువంటి శక్తి వస్తుంది, గ్రహించేటువంటి శక్తి వస్తుంది. నాకు తెలిసింది అనువంతా, తెలుసుకోవాల్సింది అనంతం అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తాం. అట్లా ఎప్పుడు మనము అట్లా ఎంటీగా ఉంటేనే బాబా మనం నేర్పించాల్సినటువంటివి అన్నీ కూడా నేర్పిస్తాడు. కుండ నిండా నీ ఇదంతా పోసుకొని కూర్చుంటాను అనుకోండి, అహంకారము, ద్వేషము ఇవన్నీ నీ కుండ నిండా ఉన్నాయనుకోండి, బాబాని లోపలికి ఎక్కుతుంది? ఎక్కదు. కాబట్టి వీటన్నింటినీ తొలగించుకున్నప్పుడు, మన కుండలను, పాత్రలను ఖాళీగా పెట్టుకున్నప్పుడు మాత్రమే బాబా ఇచ్చేటువంటి దాన్ని మనం నింపుకోగలుగుతాం. అట్లా కాకుండా వాటిలో అహంకారము, ద్వేషము ఇవన్నీ నింపుకొని మొత్తం గొంతు దాకా ఉంటే ఇక కొత్త పదార్థాన్ని మనం ఏ విధంగా చోటు ఉంటుంది అక్కడ? కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన పాత్రను సిద్ధంగా ఖాళీగా ఉంచుకోవాలి. బాబా ఏమి ఇస్తారా, ఏమి నేర్చుకుందామా అనేటువంటి దానికోసం ఎప్పుడు మనం పాత్రను పట్టుకొని సిద్ధంగా ఉండాలి. పాత్ర లేకపోతే ఇంటి ముందుకు వెళ్తే ఏ తల్లి కూడా చేతిలో ముద్ద కూడా పెట్టదు. బాబా కూడా అంతే. మనం పాత్రను ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఖాళీగా ఉంచుకుంటేనే ఆయన ఇవ్వాల్సినవన్నీ కూడా ఇస్తాడు. ఆ పాత్రలో ఏమున్నాయి? అహంకారం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది. ఇవన్నింటినీ కూడా ఆ పాత్ర నుంచి తొలగించి పాత్రను శుభ్రం చేసుకుంటే బాబా దగ్గర మనం అనేక విషయాలను మనం నేర్చుకోగలుగుతాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.